హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మినపప్పు తెచ్చి డబ్బాలో పెట్టి మర్చిపోయిన ఫ్రెండ్స్. మర్చిపోతే ఇట్లా పిండి పిండి అయింది, ఇట్లా అయింది పిండి. పురుగులు పట్టినాయి. పిండి జల్లెడ బట్టి పోటు పెడతానా. పోటు పెట్టి మంచిగా కడుక్కొని ఇడ్లీ దోశ చేసుకుంటే ఏం కాదు. ఇట్లా పోటు పెట్టుకొని పురుగు పడితే పోటు పెట్టుకుంటే ఇట్లా వెళ్తుంది. దంచినాక ఏం కాదు, ఏదో ఒక వస్తువు ఖరాబు కాదు ఫ్రెండ్స్, పని చేసుకుంటే. పోటు పెడతానా మినపప్పు ఇట్లా జల్లెడతోటి ఆ పరం అనేది పోతుంది. పరం పోతుంది, గుండ్లు ఉంటాయి, మినపగుండ్లు అయితే తెచ్చింది. కేజీ 2 కేజీలు తెస్తే డబ్బాలో పోసి పెడితే మర్చిపోయినాం. అత్త అన్ని తాడుకలాయ బొడకలాయ, ఏ స్టాప్ కాదా, రేకులు ఇల్లాయ, అంత కింద ఆగం. ఆ డబ్బా సాటున ఏ డబ్బా సాటున ఉన్నాయో మర్చిపోయినాం. ఇది ఏం జల్లెడా తెలుసుగా, బియ్యం బయట జల్లెడా. ఇగో మంచిగా అయినాయి గుండ్లు, ఖరాబ్ అయినాయి ఉన్నాయి మంచిగా ఉన్నాయి. ఖరాబ్ అయి పోయినాయి. కొన్ని అయినా మంచిగా ఉంటాయి కదా, సగం అయినా. ఇగో అట్టే గుమ్మరిద్దరు గుండ్లు, మినప గుండ్లు సూపర్గా ఉన్నాయి పోటు పెట్టినాక. ఇట్లా దంచుకొని పోటు పెట్టుకొని చెరుపుకొని జల్లెడ పట్టుకుంటే అయ్యో కింద పోతాయి. ఖరాబ్ అయినాయి అని పారబోయేసారు. ఇట్లా పోటు పెట్టుకొని మొత్తం పరం కావు. ఒకళ్ళ పుచ్చిపోయినవి ఉంటే అయ్యే నలిగిపోతాయి అంతే. మా ఆయన అయితే ఇక మొత్తం వద్దు అన్ని పారబోయాని అన్నాడు. కొన్ని అయినా వెళ్తాయి దస్తా అంటే అవి ఖరాబ్ అయితే మొత్తం పిండి అయితే ఖరాబ్ మొత్తం కాలేదు అని చెప్పి నేనే దంచుతాను. అయ్యో మీరు కూడా మర్చిపోయి ఎప్పుడన్నా ఏదన్నా దాచితే పప్పు ఉప్మా రవ్వ అయ్యో ఏదన్నా దాచితే ఇట్లా పోటు పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు. పరం లాంటిది ఉంటే మంచిగా 2-3 సార్లు కడిగి గుంట పొంగనాలు తెలుసు, గుంట పొంగనాలు చేసుకోవచ్చు. ఇడ్లీల్లో కూడా చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. పరం అవుతుంది పనికి రాదా, ఏదైనా పనికి వస్తుంది. పరం కూడా చూపిస్తా ఎట్లా చేయాలో, ఎట్లా అవుతుందో. మంచిగానే ఉంటుంది, అవి కూడా చేసుకోవచ్చు. పరం లెక్క అయింది, పడుతుంది కొంచెం. మనం పోటు పెట్టినాయి ఇట్లా అవుతున్నాయి. ఇది కూడా పనికొస్తుందిలే ఇడ్లీలకు దోశలకు కానీ మంచిగా జరుపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటే. అది చూడని దానికి మన పొరపాటు అయిందని కేవలం ఏం చెప్తా. పొరపాటు నాదే అని ఒప్పుకుంటాను. తెచ్చి మర్చిపోయి చూడకుంటే ఎవరో ఏం చెప్తా. గుండ్లు చూస్తారుగా చప్పుడు. కేజీ అన్నీ వెళ్ళినాయి మంచి. చూసుకో పారబోతే ఏమొచ్చు ఇక
ఇది కూడా పనికొస్తుంది. మా కప్పు లెక్క అయింది, అదో కప్పు లెక్క అయింది, అది కూడా పనికొస్తుంది. డబ్బా అయితే ఖాళీ అయింది, అయిపోయినాయి. ఇక కొన్ని జల్లడి తిప్పి చెరిగితే అయిపోతుంది. చూడు చల్ల చెమటలు వస్తాయి, దంచి దంచి చెమటలు చూస్తారా, చల్ల చెమటలు కారుతాయి. ఇట్లా చెమట అనేది ఒంట్లోకి వెళ్ళిపోతే రోగం సగం పోతుంది, ఏదన్నా జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా. ఇది ఇప్పుడు పారబోతే పారబోసే పో, పారబోతే ఏమొస్తుంది? ఇంత పప్పు చూడవైతే అప్పుడెప్పుడు కొనుక్కొచ్చిన ఇంట్లో పెట్టినా మర్చిపోయి. ఒక్క నిమిషం ఇక అట్నే ఉండదు ఫ్రెండ్స్, ఏమనుకోకుండా అట్నే ఉండదు. ఇక ఒక్క నిమిషం కారం కూడా చూపిస్తా. కారం పిండి ఇట్లా పిండి అయింది. కారం కూడా పనికొస్తుంది. చూసారా ఏం ఖరాబ్ అయింది? ఇప్పుడు పారబోయామంటే పారబోతే ఎట్లుండేగో మంచిగా ఉన్నది. ఖరాబ్ అయిందా? చూసారా, ఏదైనా పనికొస్తుంది. ఈ ఇడ్లీలకు, దోశలకు, గుంట పొంగనాలకు చేసుకోవచ్చు నానుకొని. ఇగో ఇంత పిండి మాత్రం ఖరాబ్ అయింది అంటే సుమారు పావు కిలో పోవచ్చు. ఇగో పావు కిలో అంతా పోవచ్చు. సరే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటానా. చల్ల చెమటలు